హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వము కొన్ని కొత్త మార్పులను తీసుకురావడం జరిగింది. సో, మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులనేటువంటివి ఏమిటి? ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు ఈ జనవరి నెల పెన్షన్లను పంపిణీ చేస్తారు? ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్‌ను ఇస్తారు? ఎవరెవరికి పెన్షన్స్ ఇవ్వరు? ఓకేనా? సో, ఈ విధంగా మీకు మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా 2026 సంవత్సరానికి సంబంధించి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకు కూడా దరఖాస్తులను తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే ఉందండి. సో, ఇక దీనికి సంబంధించి కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే తొలుత మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే మీకు అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఒకసారి విజిట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, ఇక మనకు ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటో తారీఖున వచ్చిందంటే పెన్షన్ల పంపిణీ అయితే మొదలవుతుందనమాట. ఇక ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే రేపు కొత్త సంవత్సరం జనవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరగబోతుంది. ఈ వీడియోలో మీకు ముఖ్యంగా పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు, ఎన్ని రోజుల పాటు, ఎవరెవరికి ఇస్తారు అనే వివరాల గురించి చెప్తాను. మీరు తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అయితే మనకు తాజాగా ఈ జనవరి నెల పెన్షన్ల పంపిణీ విషయంలో మార్పులను తీసుకురావడం అయితే జరిగిందండి. సో, మనకు యాక్చువల్‌గా ప్రతి నెల కూడా ఒకటో తారీఖున, రెండో తారీఖున 2 రోజుల పాటు పెన్షన్స్ అనేటువంటివి పంపిణీ చేసేటువంటి వాళ్ళనమాట. సో, సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ఇవి. సో, ఇక ఈసారి జనవరి ఒకటో తారీఖున సెలవు దినం కాబట్టి జనవరి 1కి బదులుగా మనకు పెన్షన్ అనేది డిసెంబర్ 31, 2025 ఉదయం 7 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడు ఎప్పుడు పంపిణీ మొదలవుతుందంటే ఈ నెల 31వ తారీఖున. అది కూడా ఉదయం 7 గంటల నుంచి మీకు ఈ పెన్షన్‌లనేటువంటి పంపిణీ మొదలవుతాది. సో, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటికి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి ఈ పెన్షన్ డబ్బులను అందచేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇక పంపిణీ రోజులొచ్చేసి సెర్ఫ్ అధికారులు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారం 2 రోజుల పాటు పంపిణీ చేయాలి కాబట్టి 31వ తారీఖున, దాని తర్వాత 2వ తారీఖున. ఓకేనా? సో, ప్రధానమైన రోజొచ్చేసి మనకు 31 తారీఖునే. చాలామంది ఆ రోజే తీసుకునేస్తారు. లేదు ఇన్‌కేస్ ఆ రోజు గనక తీసుకోకపోయినా, లేదు అనుకుంటే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు సంబంధించి ఇవ్వకపోయినట్లయితే వాళ్ళకి కూడా 2వ తారీఖున పెన్షన్స్ అనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది. నో ప్రాబ్లమ్. మీరు 31వ తారీఖు తీసుకోకపోయినా సరే 32వ తారీఖున ఇస్తారు. ఎందుకంటే 1వ తారీఖున హాలిడే కాబట్టి జనవరి 1వ తారీఖున. అంతకు మించి అయితే ఎక్స్‌టెండ్ చేయరనమాట. కేవలం 2 రోజులు మాత్రమే పెన్షన్స్ ఇస్తారు. లేదు మీరు జనవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్స్ తీసుకోలేకపోయారు అంటే, దాని తర్వాత ఫిబ్రవరి నెలలో జనవరి నెలకు సంబంధించి, ఫిబ్రవరి నెలకు సంబంధించి 2 నెలల పెన్షన్‌లు అయ్యేటువంటి వాటిని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా పెన్షన్స్ అనేటువంటివి మాక్సిమం 2 రోజులు 31వ తారీఖున, జనవరి 2వ తారీఖున పంపిణీ అయితే చేస్తారు. వీలైనంత త్వరగా వచ్చేసి 31వ తారీఖున పెన్షన్స్ అనేటువంటి వాటిని తీసేసుకునేసేయండి. ఎందుకు డిలే చేసుకోకుండా. సో, ఇక ఎవరెవరికి ఏ రకమైనటువంటి పెన్షన్స్, ఎంత డబ్బులైతే పంపిణీ చేస్తారు అనే విషయం గురించి మీకు చెప్తాను. సో, రీసెంట్‌గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగ, వికలాంగ మెడికల్ పెన్షన్‌లకు సంబంధించి రీఅసెస్మెంట్స్ ప్రక్రియలైతే జరిగాయన్నమాట. సో, స్టిల్ ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ అప్పీల్ పెట్టుకునేటువంటి వాళ్ళకు సంబంధించి కూడా. ఎవరికైతే ఈ సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 85% లోపల ఉండినట్లయితే అటువంటి వాళ్లకు రూ. 6,000 ఈ వికలాంగ పెన్షన్ అయితే వస్తుంది. హ్యాండిక్యాప్డ్ పెన్షన్. లేదు అనుకుంటే 85% అబోవ్ గనుక ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్‌లో మీకు మెడికల్ పెన్షన్, డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ రూ. 15,000 అయితే వస్తాయన్నమాట. లేదు మీకు అట్‌లీస్ట్ 40% కూడా లేదు, దానికంటే తక్కువ ఉంది. మీకు గనుక 60 ఏళ్ళు ఉన్నట్లయితే ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ రూ. 4,000 మీకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. నో ప్రాబ్లమ్. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడి వరకు క్లియర్. ఎవరికైతే పెన్షన్ రద్దు నోటీసులు జారీ చేసేసి ఉంటారో వీళ్ళెవ్వరికీ కూడా పెన్షన్స్ అనేటువంటిదైతే ఇవ్వరనమాట జనవరి నెలకు సంబంధించి. ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటి 50, 60 ఏళ్ల పెన్షన్ల దరఖాస్తులకు సంబంధించి కూడా
మనకు రేపు జనవరి నెల కొత్త సంవత్సరం కానుకగా స్టార్ట్ చేయబోతున్నట్లు ప్రస్తుతానికి సమాచారం అయితే ఉందన్నమాట. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి. సో, అయితే ఎప్పటినుంచి ఈ పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులనేటువంటివి స్టార్ట్ చేస్తారు అంటే, మాక్సిమం మనకు కొత్త సంవత్సరం జనవరి నెల మొదటి వారం లేదా రెండో వారం నుంచి ఈ పెన్షన్‌ల దరఖాస్తులైతే మొదలవుతాయండి. దాని తర్వాత మీకు ఈ వెరిఫికేషన్ అనేటువంటిదైతే ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలను డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో అయితే మీకు ఈ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అండ్ అలాగే కొత్తగా ఈ యొక్క వికలాంగ పెన్షన్స్, మెడికల్ పెన్షన్స్, ట్రాన్స్‌జెండర్ పెన్షన్స్, డబ్బు కలెక్టర్లు సో, దాదాపుగా మనకు ఒక 20 రకాల పెన్షన్ రకాలైతే ఉన్నాయన్నమాట. సో, వీటన్నిటికి కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు దరఖాస్తులు అనేటువంటివి పెట్టుకోవచ్చు. సో, మీరు గనక డిజేబిలిటీ పెన్షన్‌కి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్‌కు అప్లై చేసి రెడీగా పెట్టుకోండి గైస్. సదరం సర్టిఫికేట్ లేకున్నా సరే మీకు పెన్షన్స్ అనేటువంటివి రావు. మీరు పెన్షన్‌కి అప్లై అనేటువంటిది చేసుకోలేరు. డిజేబిలిటీ పెన్షన్స్‌కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళ సంగతి చెప్తూ ఉన్నారు. బట్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందజేస్తూనే ఉంటాను గైస్. ఎప్పటికప్పుడు ఛానల్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.